నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రసవత్తంగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రధానంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఉన్నారు. గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దానికి అందరికి సంబంధించి ఎలా ఉంది ప్రచారం అనే అంశానికి సంబంధించి వినయ్ రెడ్డి నాడు. సార్ చెప్పండి, ఆర్మూర్ మున్సిపాలిటీలో జెండా ఎగరవేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరలేదు. ఎలా సాగుతుంది మీ ప్రచారం? అభ్యర్థులు ఎలా ఉంది? ఇప్పటికే మన మున్సిపాలిటీలో 3 మీటింగ్లు అయినాయి. మొట్టమొదటిగా మా జిల్లా అధ్యక్షులతోనైంది. రెండవ మీటింగ్ పిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులతోనైంది. మూడవ మీటింగ్ మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి గారు మరియు డిసిసి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద మీటింగ్ చేసి అభ్యర్థుల లిస్టు తీసుకొని ఫైనలైజ్ చేసి సర్వేస్ చేసి దాని విధంగా 36 టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే 24 వార్డులలో మనము గడప గడపకు వెళ్ళినాం. చాలా వరకు వార్డులలో ఈసారి కంపల్సరీగా కాంగ్రెస్కే అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో సుమారు ప్రతి వార్డులో ఒక 150 రేషన్ కార్డులు ఇచ్చినవి ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఒక 20 నుంచి 25 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినవి ఉన్నాయి. అదే కాకుండా 200 యూనిట్ల కరెంటు మెజారిటీ వార్డులలో అక్కడున్న ప్రజలు ఉచితంగా వాడుకుంటున్నారు కనుక ఈసారి కంపల్సరీగా కాంగ్రెస్కి వేస్తాము అనే దాని మీదనే మెజారిటీ నడుస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికల వేళ అయితే వివిధ పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మేసిపోతున్నాయి ప్రతిపక్షాలు. వారికి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇక వాళ్ళకి క్యాండిడేట్సే మొదటగా సరిగ్గా లేకుండే, వాళ్ళకి అసలు ఎవరు పోటీ చేయాలనేది కూడా లేకుండే. ఎవరినైతే మనము వద్దు అనుకున్నామో వాళ్ళని పిలుచుకొని వాళ్ళ దాంట్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం కూడా గత 10 సంవత్సరాలు ఏ రకంగా ఉందో ఆర్మూర్ అనేది ప్రజలకందరికీ కూడా తెలుసు. దానికి ధీటుగా క్యాండిడేట్ల విషయమే కానీ లేకపోతే అభివృద్ధి కూడా మనం గత 6 నెలలుగా ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చినాం, టెండర్ ప్రాసెస్ చేసినాం. ప్రతి వార్డులో కూడా అభివృద్ధి అనేది ప్రజలకు చూపించినాం. మనం సుమారు 1.5-2 కోట్లతోని వార్డులలో రోడ్స్, డ్రైనేజెస్, బీటీ రోడ్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజలు కంపల్సరీగా ఈసారి కాంగ్రెసే అనేది ప్రతి వార్డులలో ఉంది. 30 కన్నా ఎక్కువ, మా దగ్గర మొత్తం 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులలో 30 కన్నా ఎక్కువ సీట్లు గెలిచే విధంగా మేము కూడా పనిచేస్తున్నాం. మాకు ప్రతిరోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు ప్లస్ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు కానీ ప్రతిరోజు మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఏ రకంగా ఉందనేది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇక మిగతా టీఆర్ఎస్ విషయానికి వస్తే వాడు జీవన్ రెడ్డి అనేటోడు ఏందనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది కనుక ఎక్కడ కూడా పెద్ద వాళ్ళ దాంట్లో ఏం పసలేదు. వస్తే గీస్తే ఒక సీట్ ఎక్కడో మేమిద్దరం, మాకు రెబల్స్ ఉన్నారు ఒక 3-4 వార్డులలో, ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు పోటీ చేసిన దగ్గరనే ఎక్కడన్నా అవకాశం ఉంటుంది తప్ప టీఆర్ఎస్ అనేది ఆర్మూర్ ప్రాంతంలో మున్సిపల్లో కానీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడ కూడా లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే పెద్దగా క్యాండిడేట్లు కూడా అయిష్టంగానే ఉన్నారు. ఎందుకంటే గతంలో 6 మున్సిపల్లో వార్డులలో గెలిచిన సందర్భంగా ఎక్కడ కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి నిధులు ఇవ్వలే. సో వాళ్ళు కూడా ఎవరు కూడా పోటీ చేయలే. వాళ్ళు ఏదున్నా సరే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసిండ్రు. 100% ఈసారి ఎవరిని అడిగినా సరే కాంగ్రెస్ విజయం అనేది ఖాయంగా కనబడుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో అనేక మంది రేబల్స్ ఉన్నారు. ఆ రేబల్స్కు మీరు సరైన సమయంలో టికెట్లు ఇవ్వలేదు, మీరు టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తారు. ప్రెస్ మీట్లు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఏం సమాధానం చెప్తారు వారందరికీ? ఇక్కడ మనం కూడా కులాలకి ప్రతి కులాన్ని పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే మనం బీసీ డిక్లరేషన్ ఇచ్చినాం. దాంట్లో 42% బీసీలకు ఇస్తామనేది మనం చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్న 36లో అన్ని కులాలని కన్సిడర్ చేసినాం. అందులో పద్మశాలిలకు 6 టికెట్లు ఇవ్వడం జరిగింది. మున్నూరు కాపులకు 6 ఇచ్చినాము, దేవాంగులకు 3 ఇచ్చినాము, పట్కరి కమ్యూనిటీ ఉంటుంది మా దగ్గర, దానికి 5 ఇవ్వడం జరిగింది. మైనారిటీ సోదరులకు 5 ఇచ్చినాము, గౌడ్స్కి 3 ఇచ్చినాము. ఈ దశగా ఒక దగ్గర కమ్యూనిటీ చూడాల్సి వచ్చింది తప్ప వేరేది ఏం లేదు. అంత టికెట్లు అమ్ముకునేది కాదు. ఇక్కడ ఆర్మూర్లో అత్యధికంగా గెలవాలనే కసితోని గత 3 వారాలుగా ఇక్కడనే పని చేస్తున్నాం. కంపల్సరీగా ఆ దిశగానే పనిచేస్తాం. మనం ఎక్కడ ఉన్నా సరే ఆ వార్డులలో ప్రతి వార్డులలో కాంగ్రెస్ గెలిచే విధంగానే మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్తున్నాం ప్రజలకి, ఏదైతే అభివృద్ధి జరిగిందో ఇది ఇంకా కంటిన్యూ కావాలి, మళ్ళీ నిధులు తీసుకొచ్చి ఆ వార్డులలో అభివృద్ధి జరగాలంటే కంపల్సరీ ఆ వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకుంటేనే మీకు అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలకు మేము చెప్పినాం. వాళ్ళకు కూడా అవగాహన ఉంది అనేది కూడా చెప్తున్నాం. మీ దగ్గర అత్యంతంగా సన్నిహితులుగా ఉండే
లీడర్లు కూడా మిమ్మల్ని విడిచి ఇతర పార్టీలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. వారు మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టుకోయారు? టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలోనా? లేకపోతే ఎందుకు మీరు ఏమీ లేదు. ఎంతమంది పోయారు? ఒక యూత్ అధ్యక్షుడు పోయిండు. అతనికి కూడా మనం కన్విన్స్ చేసినాం. చాలా వరకు కన్విన్స్ చేసినాం. ఆయనకి ఇంకా ఎవరు ఏమి ఎక్కిస్తారో మనకు తెలియదు కానీ ఏదున్నా సరే మనం ఒకటే. గతంలో నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో టీఆర్ఎస్ ఆర్మూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వం ఉన్నా సరే అప్పుడు నేను బీజేపీలో 6 టికెట్లు గెలిపించుకున్నా. ఈరోజు ఆ పరిస్థితి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి ఎంపీ ఉండి కూడా ఆ పరిస్థితి లేదు. మనం ఎక్కడున్నా సరే పార్టీ గెలవాలనే దాని మీదనే ఉంటాం. సర్వేలు కూడా ప్రతి దగ్గర కూడా సర్వేలు చేసినాం. దాని ఆధారితంగానే కూర్చొని డీసీసీ గారు కానీ పీసీసీ గారితో మాట్లాడి అన్నీ కూడా అకార్డింగ్ టు సర్వే ఆధారితంగా గెలిచే విధంగానే మనం టికెట్లు ఇచ్చినాం తప్ప దాంట్లో అమ్ముకోవడమో ఇంకొకటి అనేది ఉండదు. మీరు మున్సిపాలిటీలో జెండా ఎగరేయాలంటే ఓటర్లను ఏమని అడుగుతున్నారు? మేము గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చినాక ఏవైతే మనం ఇచ్చిన పథకాలు ఉన్నాయి, 200 యూనిట్ల పథకమే కానీ, సన్న బియ్యమే కానీ, ప్రభుత్వ ఉద్యోగంలే కానీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రధానంగా ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. ప్రజలు ఒకటి అధికంగా ఏంటంటే పెన్షన్ కావాలి అనేది చాలా వరకు ప్రజలలో ఉంది. దాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే జెండా ఎగరవేసిన తర్వాత కంపల్సరీ మనకి పెన్షన్ ఇచ్చే విధంగానే పనిచేస్తామని చెప్పి కూడా చెప్పినాం. నిధులు కూడా మనం ఆల్రెడీ ఇంకా 18,70,00,000 నిధులు టెండర్ ప్రాసెస్ అయ్యి ఉన్నాయి. ప్రతి వార్డులలో అభివృద్ధి చేస్తాం. ఇంకా ముఖ్యమంత్రి గారిని అడిగి మెజారిటీ సీట్లు సాధించినాక ముఖ్యమంత్రిని అడిగి ఇంకా మనం అధిక నిధులు తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆర్మూర్లో ఏంటంటే గతంలో ఈ 10 సంవత్సరాలు జరిగిన ఏదైతే ఉందో ఆ అభివృద్ధి జరగని కారణంగా చాలా వరకు ప్రతి దగ్గర కూడా ఈసారి కాంగ్రెస్ గెలవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండే కనుక ఆ దిశగానే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు. కంపల్సరీగా 30 సీట్ల కన్నా ఎక్కువనే ఆర్మూర్లో మనం గెలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు ప్రతి ఒక్క ఓటర్కు మేము కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఏదైతే ఉచిత 200 యూనిట్లు కానీ, అదేవిధంగా సన్న బియ్యం కానీ, ఇతర అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆర్మూర్ మున్సిపాలిటీలో జెండా ఎగరేసే దిశకు తీస్తాం. కులాల సమీకరణలో కొంతమందికి టికెట్లు అందలేదు, కావాల్సుకొని మా పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికి ఆర్మూర్ మున్సిపాలిటీలో 30కి పైగా సీట్లు గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.